అందరికీ నమస్కారము. చిక్కుడుకాయ కర్రీ ఇలా వండుకుంటేనైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం శుభ్రంగా చుంచి కడిగి ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఇంకా ఎంబటే ఈ చుంచిన చిక్కుడుకాయ వేసేయాలి. ఉల్లిపాయతో పాటు కలిపి కొంచెం సేపు వేగిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టి వేయించేసుకోవాలి. ఇలా మంచిగా ఉమ్మగిలడం వల్ల ఇంకా ఈ నిదానంగా వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెము పసుపు వేసుకోవాలి, బాగా వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. చిక్కుడుకాయ కర్రీలో పసుపు ఎక్కువ వేస్తే మామూలుగా అన్ని కర్రీలకు వేసినట్టయితే కొంచెం పసుపు తేడా చేస్తుంది చిక్కుడుకాయ కూరలో. ఈ చిట్కా అయితే తప్పకుండా పాటించాలి. కొంచెమే వేసుకోవాలి పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేసి మంచిగా వేగనిచ్చేసి కొంచెం మధ్యలో టమాటా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్న కట్ చేసి చిన్న మంట పెట్టి టమాటా ఇట్లా విడిగా మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అంతా కలిపేసుకోవాలి. ఇలా మనం పచ్చిమిర్చి కారం వేసి వండాంలే అమ్మ చిక్కుడుకాయ కర్రీ అని పెద్దవాళ్ళు అంటారు పాత రోజులల్లో. మనం కొంచెం మార్పుతోటి పచ్చిమిర్చి, సాల్టు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకోవాలి. కలిపి కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ కలిపి దంచి వేసింది అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా పచ్చిమిరపకాయలే వేసి వండిన చిక్కుడుకాయ కర్రీకొని ఈ కర్రీకి చాలా తేడా ఉంటుంది. ఇంక ఈ ఎల్లిపాయ, పచ్చిమిర్చి కారం కూడా ఇలా కొంచెం వేడిగా అనిచ్చేయాలి. కర్రీతోటి కాకుండా వేడిగా అనిచ్చేస్తే పచ్చిమిర్చి అనేది కొంచెం వేగినట్టు అవుతుంది. ఇంకా అది వేగిన తర్వాత మనం అంతా కర్రీకి కలిపేసి లాస్ట్కు కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. అందరు పిల్లలు ఇష్టంగా తింటారు.